హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ప్రమిళ. నన్ను నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మనం ఈ వీడియోలో ఐఎంఆర్ కోసం తెలుసుకుందాం. ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనమాట. అంటే 29 రోజుల శిశువు దగ్గర నుంచి సంవత్సరం లోపు మరణించిన శిశువుల్ని ఐఎంఆర్ రేషియోగా అంటారు. అయితే ఈ ఐఎంఆర్ రేషియో అనేది ఎలా చూస్తారు అని అంటే, ఒక సంవత్సరంలో జరిగిన 29 రోజుల నుంచి సంవత్సరం లోపు శిశు మరణాల సంఖ్య డివైడెడ్ బై అదే సంవత్సరంలో జరిగిన సజీవ జననాల సంఖ్య ఇంటూ 1000గా చూస్తారనమాట. ఈ రేషియో కూడా 1000కే చూస్తారు. అయితే మన ఐసీడీఎస్ స్టార్ట్ చేసిన నాటికి 1975 నాటికి ఈ రేషియో అనేది 124గా ఉందన్నమాట. ఆ తర్వాత 10 సంవత్సరాలకి చూసుకుంటే 1985కి ఈ రేషియో అనేది 95గా ఉందన్నమాట. మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలకి 1995కి కానీ మనం చూసుకుంటే ఈ రేషియో అనేది 75గా ఉందన్నమాట. ఆఫ్టర్ 10 ఇయర్స్ 2005కి కానీ ఈ రేషియోని చూసుకుంటే 55గా ఉందన్నమాట. అలాగే 2015 నాటికి ఈ రేషియో ఎలా ఉంది అని అంటే 35గా ఉందన్నమాట. ప్రజెంట్ 2025 ఈ సంవత్సరానికి కానీ మనం చూసుకుంటే సుమారుగా, ఇంకా సంవత్సరం కంప్లీట్ అవ్వలేదు, ఈ సంవత్సరానికి కానీ సుమారుగా మనం చూసుకున్నట్లయితే 24గా ఈ రేషియో ఉందన్నమాట. అంటే ఈ ఐఎంఆర్ రేషియో అనేది ఐసీడీఎస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అంటే 124 నుంచి 24 వరకు తగ్గించామన్నమాట మన ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత. నెక్స్ట్ వీడియోలో సీఎంఆర్ కోసం తెలుసుకుందాం. అండర్ 5 ఇయర్స్ కోసం తెలుసుకుందాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ ఐఎంఆర్, సీఎంఆర్, ఎంఎంఆర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత గర్భిణీ దశ దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేస్తామన్నమాట. అవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. కాబట్టి నా వీడియోని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ రూపంలో మీకు నా మరిన్ని వీడియోస్ అన్నీ వస్తుంటాయి. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీకు మరింత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.